హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వేలో అతి త్వరలోనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు ఒక కాన్ఫిడెన్షియల్ నోటీస్ సంబంధించి మనకు విడుదల చేయడం జరిగింది. మనకు ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ నోటీస్లో మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి దాని గురించి పూర్తి డీటెయిల్గా మనకు ఈ యొక్క నోటీస్లో మనకైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క మైండ్ యాప్ ట్యాబ్లో రైల్వేకి సంబంధించి ఎవ్రీ నోటిఫికేషన్కు మనకు మోక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ టెక్నీషియన్, అదేవిధంగా ఏఎల్పి, అదేవిధంగా ఆర్ఫీకి సంబంధించి మోక్ టెస్ట్లు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం. త్వరలో రాబోయే నోటిఫికేషన్ ఎన్టీపీసీ, అదేవిధంగా గ్రూప్ డి, జేఈ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా మోక్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థులందరూ వచ్చేసి మన యొక్క మైండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను కామెంట్ సెక్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మన యొక్క మైండ్ యాప్ను అందరూ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో మనకు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు, అదేవిధంగా ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఇంటర్మీడియట్ వచ్చేసి క్వాలిఫికేషన్, ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు డిగ్రీ వచ్చేసి క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల కింద దాదాపు 3400 వేకెన్సీ అయితే ఇప్పుడైతే ఉన్నాయి. అప్రూవ్ అయినట్లుగా క్లియర్గా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక నోటీస్లో. ఇందులో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో 361 ఉన్నాయి. అదేవిధంగా టికెట్ క్లర్క్లో 1985, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో 990, ట్రైనింగ్ క్లర్క్లో 68 వేకెన్సీ ఉన్నట్లుగా ఓవరాల్గా మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల కింద మనకు ఎన్టీపీసీలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దాదాపు 3400 వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉన్నట్లు మనకి క్లియర్గా ఇక్కడైతే మనకు ఈ నోటీసులు అయితే తెలపడం జరిగింది. ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ వాళ్ళు, యూఆర్ కేటగిరీ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ, ఎస్ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ ల్యాక్స్ ఉంటుంది, ఎస్ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఏజ్ ల్యాక్స్ ఉంటుంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 33 ఇయర్స్ ఆల్రెడీ COVID-19 ప్లస్ 3 ఇయర్స్ కలుపుకొని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను మామూలుగా అయితే 30 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు. నేను +3 ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ మామూలుగా అయితే 30 ఉంటుంది, 33 అయితే చెప్తున్నాను నేను. 3 ఇయర్స్ కలుపుకొని COVID-19 పాండమిక్ వాళ్ళు ఎవరి నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ఈసారి వచ్చే రైల్వే నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్కు COVID-19 పాండమిక్ వల్ల ఒక 3 ఇయర్స్ ఏజ్ ల్యాక్స్ అయితే ఇస్తున్నారు. దాన్ని కలుపుకొని నేను చెప్పడం జరిగింది. ఈ వారికి అయితే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 36, అదేవిధంగా ఎస్సీసీ వాళ్ళకు 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట, వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ ల్యాక్స్ వల్ల. అదేవిధంగా ఇక్కడ మనకు ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు చూస్తున్నట్లయితే మనకు దాదాపు 7479 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా మనకు ఈ యొక్క నోటీస్లో వాళ్ళు అయితే తెలపడం జరిగింది. ఇందులో వచ్చేసి గూడ్స్ ట్రైన్స్ మెయిన్ అయితే గూడ్స్ గార్డ్, అదేవిధంగా స్టేషన్ మాస్టర్, అదేవిధంగా టికెట్ సూపర్వైజర్, అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కింద మొత్తం 7478 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో గూడ్స్ కార్డ్ చూసినట్లయితే 2624, స్టేషన్ మాస్టర్ 963, అదేవిధంగా టికెట్ సూపర్వైజర్ చూసినట్లయితే 1737, అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే 1371, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే 720 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూస్తుంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఏజ్ ల్యాక్స్ ఉంటుందన్నమాట. ఈ ఏజ్ ల్యాక్స్తో కలుపుకొని చూసినట్లయితే ఓబీసీ వాళ్ళు మామూలుగా యూఆర్ వాళ్ళు 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇక్కడ నేను COVID-19 పాండమిక్లో ఇచ్చే 3 ఇయర్స్ కూడా కలుపుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే 33 ఇయర్స్ వరకే ఇవ్వడం జరుగుతుంది గత నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ వచ్చేసి. అయితే ఈసారి COVID-19 పాండమిక్లో 3 ఇయర్స్ కలిపి ఇస్తున్నారు కాబట్టి యూఆర్ వాళ్ళు 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎస్టీ వాళ్ళు 41 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు గూడ్స్ కార్డ్ కానీ, స్టేషన్ మాస్టర్ కానీ ఈ యొక్క పోస్టులన్నిటికీ
ఏజ్ లిమిట్ కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. యూఆర్ 36, ఓబీసీ 39, ఎస్ఎస్టీ వాళ్ళు 41 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులో కలిపి ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్ మొత్తం చూస్తున్నట్లయితే 10,884 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. CBT1 అదేవిధంగా CBT2 ఉంటుంది. CBT1 వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. CBT2 వచ్చేసి 120 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ సిలబస్ సంబంధించిన వివరాలు మీకు క్లియర్గా నేను ఒక వీడియో అయితే దాని గురించి క్లియర్గా నేను చేస్తాను. దానికి సిలబస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి. ఇప్పుడు పోస్టులకు సంబంధించి పోస్టులు ఏమేమి ఉంటాయి దానికి సంబంధించిన ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నట్లయితే జోన్ వైజ్ వేకెన్సీ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. జోన్ వైజ్ వేకెన్సీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని జోన్ వైజ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే మనకు దగ్గర ఉన్నటువంటి జోన్స్ అయితే చూద్దాం. మనకు ఫస్ట్ మనం సికింద్రాబాద్ జోన్ చూస్తున్నట్లయితే మనకు సికింద్రాబాద్ జోన్లో సౌత్ సెంట్రల్ అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రెండు కలుపుకొని మనకు సికింద్రాబాద్ జోన్లో 530 వేకెన్సీ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 531 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరు జోన్లో 555 వేకెన్సీ ఉన్నాయి. చెన్నై జోన్లో 533 వేకెన్సీ అయితే ఉన్నాయి. క్లియర్గా మీకు ఈ యొక్క జోన్ వైజ్ వేకెన్సీ సంబంధించినటువంటి ఈ యొక్క లిస్ట్ కూడా మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను మన కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. రైల్వే కానీ పోలీస్ కానీ అదేవిధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఎవరి నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం అన్నిటికి సంబంధించిన అప్డేట్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఇస్తున్నాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పకుండా అందరూ జాయిన్ కావండి ఫ్రెండ్స్. ఇదే అనమాట సికింద్రాబాద్లో దాదాపు 530 వేకెన్సీ అయితే ఉన్నాయి. బెంగళూరులో 555, చెన్నైలో దాదాపు 533 వేకెన్సీ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా వేకెన్సీ ఉన్నది గూడ్స్ కార్డ్ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సికింద్రాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నైలో కానీ గూడ్స్ కార్డ్ వేకెన్సీ ఈసారి ఎక్కువ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ పోస్ట్ చాలా తక్కువగానే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇది అనమాట జోన్ వైజ్ వేకెన్సీ సంబంధించిన లిస్ట్ కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం ఆర్ఆర్బి ఎన్టీపీస్లో ఈసారి 10,884 వేకెన్సీతో మనకు అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుంది. కాబట్టి ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఎవ్రీ వీక్ మన యొక్క మైండ్ యాప్లో కూడా మోక్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క మైండ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ వచ్చేసి మొదలు పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుంది. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.